నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మాధు. నందమూరి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయనే విషయం ఎప్పటికప్పుడు ప్రస్ఫుటంగా ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకరి ఈవెంట్స్ కి మరొకరు హాజరు కాకపోవడం, ఒకరి సక్సెస్ లో ఇంకొకరు భాగం కాకపోవడం, ఇవి చూస్తుంటే నందమూరి ఫ్యామిలీలో భారీగా చీలికలైతే వచ్చినట్టు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరు ఒకవైపు ఉంటే, నందమూరి ఫ్యామిలీతో పాటు నారా ఫ్యామిలీ సైతం ఒకవైపు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీ, అటు నారా ఫ్యామిలీ కొంతవరకు విముఖతను వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కి ముందు జైల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దాని మీద ఎలాంటి స్పందనను తెలియచేయలేదు. చాలా మంది ప్రముఖులు సైతం చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం ద్వారా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రయత్నము చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించారు. అప్పటి నుంచే వీళ్ళ ఫ్యామిలీల మధ్య గొడవలైతే వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కూలీ సినిమా నచ్చిందా, వార్ 2 సినిమా బాగుందా అని అడిగితే కూలీ బాగుంది, వార్ 2 నేను ఇంకా చూడలేదని చెప్పుకొచ్చారు. కారణం ఏంటి అంటే, జూనియర్ ఎన్టీఆర్ కి వాళ్ళకి మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవడం వల్ల అతని గురించి పాజిటివ్ గా మాట్లాడడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు అన్నట్టు తెలుస్తుంది. ఇక దానివల్లే వార్ 2 సినిమా చూడలేదని అతను చెప్పడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. రోజు రోజుకి వీళ్ళ మధ్యలో ఉన్న గొడవలు తారస్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇక వీళ్ళు ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు అందరూ కలిసి ఒకే వేదిక మీద కనిపిస్తారు అంటూ నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి ఈ గొడవలకు పులి స్టాప్ పెట్టగలిగితే బాగుంటుందని మరికొందరు కామెంట్ చేస్తూ ఉండడం విశేషం. చూడాలి మరి వీళ్ళ మధ్య ఉన్న గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుందో, వీళ్ళందరూ కలిసి ఒక సినిమా ఎప్పుడు చేస్తారు అనేది. మరి మీకేమనిపిస్తుంది? నందమూరి ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా ఒకటే టీవీ మీద నడుస్తే ఎలా ఉంటుందంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. నిజంగానే వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయంటారా? మరి దీని గురించి కూడా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.